శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి జాతకులు, మీ యొక్క జీవితంలో ఈ 4 ప్రధాన కారణాలే మిమ్మల్ని సర్వనాశనం చేసేస్తున్నాయి. ఎన్నో రకాల ఇబ్బందులు, కష్టాలు, మానసిక అలజడి, కుటుంబంలో సంతోషం లేకపోవడమో, ఎప్పుడూ వివాదాలతో కూడినటువంటి జీవితాన్ని గడపాల్సి రావడమో, వీటి అన్నింటికీ కూడా ప్రధాన మూల కారణాలు ఇవే అని అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఇకనైనా వాటిని మార్చుకోండి. మీ తలరాత మీరు మార్చుకునే ప్రయత్నం చేస్తే గనక మీ జీవితం బాగుంటుంది. ఖచ్చితంగా మానవ ప్రయత్నం ఉంటే భగవంతుని తోడు ఎల్లవేళలా ఉంటుంది. అయితే అసలు వృశ్చిక రాశి వారి జాతకులు, మీ యొక్క జీవితంలో ఏం జరుగుతుంది, ఆ 4 ప్రధాన కారణాలు ఏమిటో, మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే ఆ యొక్క విషయాలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. వృశ్చిక రాశి జాతకులు తెలిసి కొన్ని రకాలైనటువంటి తప్పిదాలు చేస్తూ ఉంటారు. ఈ రాశి జాతకులు వీరి మాటే అందరూ వినాలి అనే వింత ధోరణి కలిగి ఉంటారు. ఎప్పుడు కూడాను వీరిదే పై చేయి కావాలి అనుకుంటారు. కానీ కొన్నిసార్లు మాత్రమో వీరు చేసే తప్పిదాలు గ్రహించకపోగా మొండి వాదన, తరక వాదన ఆడుతూ ఉంటారు. ఇది శత్రువుల చేతికి చాలా వరకు కూడా మీరే మీ యొక్క ఆయుధాన్ని ఇచ్చిన వారు అవుతున్నారు. సమాజంలో పేరు, పలుకుబడి అందుకే తగ్గిపోతుంది. అయితే లక్ష్య సాధన దిశగా అడుగులు వేయడానికి ఎంతో కృషి చేస్తారు. కానీ మీ యొక్క మాట తీరు మాత్రం మార్చుకోకపోతే లక్ష్యాన్ని సాధించలేరు సరికదా. మానసిక అశాంతి పెరిగిపోతుంది. ఎంత కష్టపడినా మీకు అస్సలు లక్ష్యానికి తాలూక మీరు చేరుకోలేకపోతున్నారు అనే భావన మిమ్మల్ని కృంగతీస్తుంది. మన పెద్దవారు అంటూ ఉంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని. మీరు మాత్రం ఎదుటి వారితో కఠినంగా, పరుషంగా మాట్లాడుతూ ఉంటారు. చిన్నవారు అయినా పెద్దవారు అయినా ఏది చెప్పినా విని ఆలకించే ప్రయత్నం చేస్తే అదే మీ జీవితంలో తొలి మెట్టు ఎదగడానికి వేసినట్లు అవుతుంది. ఇకనైనా ఈ తత్వం మార్చుకోండి. అలాగే వీరిలో ఒక వింత ధోరణి కూడా ఉంటుంది. వీరు కష్టపడతారు, 100కి 200% కష్టం పెడతారు. ఎప్పుడూ కూడాను ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. వీరిని చూసి అందరూ కూడాను ప్రశంసిస్తూ ఉంటారు, గుర్తిస్తూ ఉంటారు. కానీ వీరిలోనే ఒక నెగటివ్ భావన ఎప్పుడూ ఉంటుంది. ఇది నేను చెయ్యలేనేమో, నా వల్ల కాదేమో అనేటటువంటి భావన ఎప్పుడూ వీరిని ఒక అడుగు వెనక్కి వేసేలాగా చేస్తుంది. మీలో మీకే శత్రువు ఉన్నాడు. ఈ శత్రువుని మీరు త్యజించండి. మీరు ఏదైనా సాధించగలరు అనే నమ్మకం కలిగి ఉండండి. మీ పైన మీకు నమ్మకం ఉంటే గనక ఖచ్చితంగా భగవంతుని తోడు మీకు ఎల్లవేళలా ఉంటుంది. ఈ విషయంలో మీరు మార్చుకోండి. మీ ప్రవర్తన మార్చుకునే ప్రయత్నం చేయండి. అప్పుడే జీవితంలో సక్సెస్ మీకు వస్తుంది. మీరు మార్చుకున్నప్పటి నుంచి మంచి రోజులు మీకు మొదలైనట్లే అని గుర్తు పెట్టుకోండి. అయితే వీరు శత్రువులు లేని చోట్ల కూడాను శత్రువులను తయారు చేసుకుంటారు. అది ఎలాగా అంటే గనక వీరు ఒక పని చేస్తూ ఉంటారు, వేరొకరికి సలహా ఇస్తూ ఉంటారు. వీరు చేసే పని గురించి ఎదుటి వారికి పూచీకట్టుగా, ఎదుటి వారికి మీరు పోసగుచ్చినట్లుగా చెప్తూ ఉంటారు. వారికి లేని ఆలోచనలు కూడా మీరే కలగ చేస్తారు. వారు మీ కింద స్థాయి ఉద్యోగులు కావచ్చు, మీ వ్యాపార భాగస్వామి కావచ్చు, మీ సహోద్యోగులు కూడా కావచ్చును. వారికి లేని ఆలోచన మీరే తట్టేలాగా చేస్తారు. మీ యొక్క ఆలోచన వారికి చెబుతారు. వారు మీ యొక్క ఆలోచనలు తస్కరించి వెంటనే వారిది అన్నట్లుగా ఆ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయడంలో అడుగు ముందుకు వేసేస్తారు. తత్ఫలితంగా మీరు అనుకున్నది సాధించలేకపోగా ఎదుటి వారు
అనుకున్నవారు సాధించడానికి కూడా మీరే మూల కారణమవుతారు. ఇక ఇప్పటికైనా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత కానీ ఎవరికి చెప్పొద్దు. మీరు చేశాక అందరూ తెలుసుకుంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా వృశ్చిక రాశి వారి జాతకులు మీరు చేస్తున్నటువంటి ప్రధాన తప్పిదాలు ఏమిటో, మీ జీవితం నాశనం కావడానికి 4 ప్రధాన కారణాలు ఏమిటో మార్చుకునే ప్రయత్నం చేయండి. ఎల్లవేళలా భగవంతుని కృపా కటాక్షాలు మీపై మెండుగా ఉంటాయి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.